అబ్బబ్బబ్బబ్బా ఏ ముందరా బాబు, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. ఇలాంటి పప్పుచారు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఈ డైలాగ్ నాది కాదండో, సరిలేరు నీకెవరో మూవీలోది. ఏంటి డైలాగ్స్ వేస్తుంది అనుకుంటున్నారా? అలా చేశాను మరి ఈ పప్పుచారు, మీరు కూడా చూసేయండి. పప్పుని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోండి. ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా చేసి 5-6 పచ్చిమిర్చి, పెద్ద సైజు టొమాటోను కూడా వేసుకుని అందులోనే 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 2 గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుందాము. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుందాము. ఉడికించుకున్న పప్పులో చింతపండు రసం, కొన్ని వాటర్, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా మరిగించుకోవాలి. పప్పుచారు బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టుకుని తాలింపుని సిద్ధం చేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసి ముందుగా వెల్లుల్లి రేకలు వేయించుకుందాం. వెల్లుల్లి రేకలు గమ్మున వేగవు కదండి, అందుకే ముందుగా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాము. వెల్లుల్లి, ఎండుమిర్చి వేగిన తరువాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 రెమ్మలు కరివేపాకు వేసి 2 మినిట్స్ వేయించి తాలింపు పెట్టుకోవాలి. మీ పప్పుచారు బాగుందో లేదో మీరు పెట్టే తాలింపుని బట్టి అర్థమైపోతుందండి. తాలింపు ఎంత ఎక్కువగా ఉంటే పప్పు అంత రుచిగా ఉంటుంది.